భారత ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల రష్యా పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. మాస్కోలో దిగిన మోడీకి తొలుత ఉప ప్రధాని డెనిస్ మాంచ్రోవ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు రాగానే భారతీయులతో పాటు రష్యన్ డాన్స్ ట్రూప్స్ సాంస్కృతిక నృత్యాలతో ప్రధానిని స్వాగతించారు. ఇందులో భాగంగా ఓ అమ్మాయిల బృందం రంగిలో మారో డోల్నా అనే రాజస్థానీ పాటకు డాన్స్ వేశారు. డాన్స్ చేసింది రష్యన్ అమ్మాయిలే అయినా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు వేసుకుని డాన్స్ అదరగొట్టారు. తర్వాత ఐరోపాలో ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ నిర్మాణమైన మాస్కోలోని ఓస్టాంకినో టవర్ను భారత త్రివర్ణ పతాకంతో వెలిగిపోయింది. ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత మోడీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్లో జరిగిన ఆర్థిక సదస్సుకు హాజరైనప్పుడు రష్యాలో ఆయన చివరి పర్యటన చేశారు. ఇదిలా ఉండగా పుతిన్ రాక రోజున ప్రధాని మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. మరుసటి రోజు మోడీ పరస్పర చర్యలలో రష్యాలోని భారతీయ ప్రవాసులతో పరస్పర చర్చ ఉండనుంది. జూన్ 9న క్రెమ్లిన్లోని తెలియని సైనికుడి సమాధి వద్ద ప్రధాని పుష్పగుచ్చం ఉంచుతారు. ఆ తర్వాత మాస్కోలోని ఎగ్జిబిషన్ వేదిక వద్ద ఉన్న రోసాటమ్ పెవిలియన్ను సందర్శిస్తారు. అంతకుముందు మోదీ పర్యటన సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉండగా 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రష్యాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం నుంచి ఘన స్వాగతం లభించడం విశేషం.